బీసీలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే బీసీ హాస్టల్స్ను ఏర్పాటు చేశామన్నారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. వనస్థలిపురంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. చదువుకుంటేనే బీసీలో రాజకీయ చైతన్యం వస్తుందని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేంత వరకు పోరాడతామన్నారు ఆర్ కృష్ణయ్య. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీ వాదాన్ని నెత్తి మీద ఎత్తుకున్నాయి. ప్రతి పార్టీ మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్ అంటుంది, మేము బీసీ ముఖ్యమంత్రిని చేద్దామని బీజేపీ అంటుంది. అదేవిధంగా అన్ని పార్టీలు ఈ విధంగా బీసీ వాదం రావడం వెనుక 50 సంవత్సరాల నిర్విరామ పోరాటం. అంతేకాదు ఒట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వలేదు. నా కులాలు చదువుకోవాలి, బీసీ కులాలు ఎప్పుడైతే జరుగుతుంటుందో బీసీ వాదం పెరుగుతుంది, బీసీలలో చైతన్యం పెరుగుతుంది, రాజ్యాధికార కాంక్ష పెరుగుతుంది అనేటువంటి ఒక విజన్తో ముందు చూపుతోటి హాస్టల్ పెట్టాలి. బీసీలు చదువుకోవాలి, బీసీలు చదువుకోవాలంటే ఏం కావాలి, హాస్టల్ పెట్టాలి. 50 ఏళ్ళ కింద హాస్టల్ సీట్ దొరికితే తప్ప చదవని పరిస్థితి, స్కాలర్షిప్ వస్తే తప్ప చదవని పరిస్థితి, రిజర్వేషన్లు ఉంటే తప్ప చదవని పరిస్థితి. అట్లాంటి రోజుల్లో పోరాడి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 6000